హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కోవిడ్-19 దాడి నుండి ఇప్పుడే కోలుకుంటుండగా మరో కొత్త వైరస్ ఆందోళన ప్రజల్లో మొదలైంది. చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మన దేశంలోనూ ఈ వైరస్ కేసులు బయటపడినట్టు తేలడంతో అందరిలో భయం నెలకొంది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అదే హెచ్ఎంపీవీ శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలకు కారణమై అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. శ్వాసకోశ వ్యాధుల కారణమైన ఇతర వ్యాధికారక క్రిములలో హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఉందని చైనా ప్రభుత్వం యొక్క మీడియా వివరించింది. ఈ వివరణలు భారత్తో సహా పలు దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఈ హెచ్ఎంపీవీ వైరస్ను 2020లో వచ్చిన కరోనా వైరస్తో పోల్చారు. హెచ్ఎంపీవీ మరియు సార్స్-కోవి-2 కోవిడ్-19కి కారణమైన వైరస్ వేరువేరు వైరల్ కుటుంబాలకు చెందినవి అయితే అవి వాటి మధ్య అద్భుతమైన సారూప్యతలను కలిగి ఉన్నాయి. రెండూ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటాయి. దీని వలన తేలికపాటి నుండి తీవ్రమైన అంటువ్యాధులు వస్తాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, గురక, ఊపిరి ఆడకపోవడం అనేవి వీటి మధ్య కామన్ సిమ్టమ్స్. పిల్లలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. హెచ్ఎంపీవీ మరియు కోవిడ్ మధ్య ప్రధాన వ్యత్యాసం టీకాలో ఉంది. కోవిడ్-19కి సమర్థవంతమైన వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇది కాకుండా పాక్స్లోవిడ్ వంటి చికిత్సలను కలిగి ఉన్న కోవిడ్-19 వలె కాకుండా హెచ్ఎంపీవీకి యాంటీవైరల్ చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చేతుల పరిశుభ్రత, కనీసం 30 సెకండ్ల పాటు సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం, తుమ్మేటప్పుడు మరియు దగ్గేటప్పుడు ముక్కు మరియు నోటిని కప్పుకోవడం, మాస్క్ ధరించడం వంటి ప్రికాషన్స్ వైరస్ వ్యాప్తిని తగ్గిస్తాయి. సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడాన్ని నివారించడం, వారు తాకిన పరిసరాలను క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయడంతో దీనిని నివారించవచ్చు. దీనికి ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు అని వైద్య బృందం తెలిపారు. చైనాలో హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదల కొనసాగుతుండగా భారతదేశంలో సోమవారం 3 దీనికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ చంద్ఖేడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2 నెలల శిశువులో హెచ్ఎంపీవీ అనుమానిత కేసు నమోదైంది. కర్ణాటకలో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదైన తర్వాత ఇది వచ్చింది. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉంది మరియు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని డాక్టర్స్ ప్రకటించారు. భారతదేశంలో నమోదైన 3 కేసులు 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న శిశువుల్లో ఉన్నాయి. వీరికి ఈ వైరస్ సోకడానికి ఎటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ హెచ్ఎంపీవీ వీరిలో కనుగొనబడింది అని కర్ణాటక వైద్య బృందం పేర్కొన్నారు. నివేదికల ప్రకారం వైరస్ కనీసం 60 సంవత్సరాలుగా ఉంది మరియు ఇది సాధారణ శ్వాసకోశ వ్యాధికారకం. ఈ వైరస్ కోవిడ్ లాగా అంత ప్రమాదకరమైనది కాదు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ వైరస్కి కోవిడ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కోవిడ్లో వాసన మరియు రుచి కోల్పోవడం, కండరాల నొప్పులు మరియు చేతులు లేదా కాళ్ళు విపరీతంగా లాగడం, తీవ్రమైన అలసట, ముక్కు కారడం లేదా బిగుసుకుపోవడం, తలనొప్పి, కళ్ళు నొప్పి, మైకము, ఛాతీ పట్టేయడం, ఛాతీ నొప్పి, తిమ్మిరి లేదా జలధరింపు మరియు నిద్రించడానికి ఇబ్బంది. హెచ్ఎంపీవీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి చాలామందిలో దీన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు ఉంటాయని, కాబట్టి అంతగా భయపడాల్సిన పని లేదని డాక్టర్స్ భరోసా ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ఉంటూ ప్రికాషన్స్ తీసుకోవాలి. మీరు ఏమైనా టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. వి విల్ ట్రై టు మేక్ అ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.